వచ్చే పెయింట్ ఇంటికి రా ఎవరికి మా ఓటు జగనన్న ఫ్యాన్ ఎవరమ్మా ఫ్యాను ఫ్యాన్ గుర్తుకో ఓటు ముందుంటే లేస్తా ఉంది కష్టపడి కూర్చోమ్మా అంటే గౌరవము ఆ ఫ్యాన్ వచ్చి అడుగుతాడని లేచిండు తల్లి ఎవరికి ఎవరికిమ్మా కొంచెం పక్కన ఫస్ట్ ఒకటి అమ్మా ఓటు ఏం చదువుతున్నా రాజులు ఎన్నారు నేను కాదమ్మా నువ్వు ఫ్యాన్ గుర్తు ఓటు వేస్తావు మళ్ళీ మేము రావాలి చూడమ్మా ఫ్యాన్ ఎట్లా వస్తుంది నవ్వుతా వస్తుంది రమ్మ 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 రాండి ఎవరికి మీరు నార్మల్గా ఎవరికి చేస్తారు చెప్పండి జగన్ కి జై జగన్ చెప్పండి జై జగన్ జై జగన్ జై సరే ఎవరికైనా బాబు సైడ్ రండి ఫోటో సంతోషం వాళ్ళకి ముందే మీరే చెప్తున్నారు ఎన్ని ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో ఎన్ని వచ్చే నెల 11వ తేదీ పొద్దున్న 7 గంటలకు పోయి ఓట్లు వేసి చల్లగా ఫ్యాన్ కింద పండుకోవాలా ఆ రోజు మనకు ఓట్ల పండుగ జగన్ గెలిపించుకోవాలా జగన్ వస్తే ఇంకా ఎంత బాగుందంటే గుర్తు పెట్టుకున్నామా మీరు ఫస్ట్ గిరి 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 మేము వస్తే లేస్తాం
ఈ 58 నెలల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ఈ ప్రభుత్వానికి గతంలో 14 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండి చెప్పిన మాట ఏది నిలబెట్టుకొని ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న ధర్మయుద్ధం రేపొద్దున మే 13వ తేదీన జరుగుతున్న యుద్ధం. ఆ యుద్ధంలో ప్రజలు బాగా గమనించారు. ఏ ప్రభుత్వం మాట చెప్పి నిలబెట్టుకుంటుంది, ఏ ప్రభుత్వం మాట చెప్తే ఆ మాట మీద నిలబడదో గమనించారు. రేపు జరగబోయే యుద్ధంలో కదిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్న ప్రాంతం, మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ పెట్టి 4% రిజర్వేషన్ ఇప్పించి మైనార్టీలను కాపాడుకునేవాడు ఎవడైనా ఉండాడు రావాడు ఈ భూమి మీదంటే అది వైఎస్ఆర్ కుటుంబమే. మైనార్టీల పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర కుటుంబం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. రాష్ట్రంలో 7 అసెంబ్లీ స్థానాలు మైనార్టీలకు ఇచ్చి రాబోయే రోజుల్లో ఒక రాజ్యసభ కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మైనార్టీ సోదరులరా గమనించండి, కదిరి ప్రాంతంలో మీకు 4% రిజర్వేషన్ ఇస్తే మేము మా కూటమి వచ్చిన తర్వాత ఆ 4% రిజర్వేషన్ కూడా పెరికేస్తామని చెప్తున్నటువంటి కూటమితో జట్టు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క మాట తీరును గమనించండి. ఏ మాట చెప్పినా గతంలో నిలబెట్టుకునే వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. చెప్పిన మాట చావుకైనా సిద్ధంగా మాట నిలబెట్టుకుంటానని చెప్పే వ్యక్తి ఎవరైనా వాడు ఉన్నాడంటే జై జగన్. అలాంటి నాయకుని మధ్య నడుస్తున్న మేము, అలాంటి నాయకుని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మా కార్యకర్తలు, అలాంటి నాయకుని పాలన ఉన్న ఓటర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, 5 ఏళ్ల స్వల్పకాలికమైన పాలనలో అనుభవం లేని పాలనలో కూడా ఇంత మంచి చేసిన వ్యక్తి రేపు రాబోయే 5 ఏళ్లలో ఇంతకంటే మంచి చేస్తారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడెప్పుడు ఓటు వేయాలని చెప్పి మేము వృద్ధులను అడుగుతున్నాం. పెంచోటల్లా నైనా మా అన్నం పెట్టే మా కొడుకు కాక ఎవరికి ఓటేస్తాం మేము? ప్రతి నెల టెన్షన్గా మాకు 3000 డబ్బు పంపిస్తున్నాడు అత్త బిడ్డ. 1వ తేదీ 2వ తేదీ మా హాస్పిటల్కి పోయి డాక్టర్ల దగ్గర పోయి చూపించుకొని మందులు నెలసరిపడి మందులు కొనుక్కొని మేము ఇంటికి వచ్చి మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మా బిడ్డలు కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు. ఈ గౌరవం మాకు నిలబెట్టిన వాడు ఎవడైనా ఉంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి అని ప్రతి మహిళ కూడా నాకు ఏ ఇల్లు పట్టా ఇచ్చినా, ఏ అమ్మఒడి ఇచ్చినా, ఏ ఆసరా ఇచ్చినా, ఏ కాపు నేస్తం ఇచ్చినా, ఏ నేతన్న నేస్తం ఇచ్చినా, ఏమిచ్చినా కూడా మా పేర్లతో జగన్మోహన్ రెడ్డి మా గౌరవాన్ని, ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు తప్ప ఎవరికి ఓటేస్తామని సగర్వంగా చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము కాళ్ళ ఎగిరేసుకుని ప్రతి ఇంటి దగ్గరికి పోతా ఉంటే వాళ్ళు నవ్వుతా మమ్మల్ని ఆహ్వానిస్తూ జ్యూసులు ఇస్తూ, పూలదండలు ఇస్తూ, టెంకాయలు కొడుతూ, హారతులు ఇస్తూ వాళ్ళు ఇన్వైట్ చేసే విధానం మాకు ఎక్కడి నుండి వచ్చింది గౌరవం? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపాలన బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి సంక్షేమం బాగా చేశాడు, అభివృద్ధి బాగా చేశాడు, ప్రత్యేకించి సామాజిక సాధికారతను పట్టుకొచ్చారు, ప్రజలకు గౌరవాన్ని నిలబెట్టారు. ఏదో ప్రభుత్వాలంటే దాన ధర్మాలు చేసిన విధంగా కాకుండా మీకు ఇచ్చే 3000 సగౌరవంగా ఒక వాలంటీర్ను 18 ఇంటికి పంపించి దండ పెట్టి నమస్కారం పెట్టి అవా నమస్కారం ఇదో నీ పెన్షన్ని మనోడు పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే విధానం. బియ్యం వస్తున్నాయి, ఇంటి దగ్గరికి వస్తున్నాయి, విజిలేసి మీ బియ్యం తూకం వేసి మీ ఇంట్లో పెట్టించే విధానం. నేను కూడా గతంలో అనుకున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏందబ్బా పూర్వం నుండి ఎప్పుడుంటే కూడా పెన్షన్లు ఇస్తున్నారు కదా, ఎప్పుడుంటే బియ్యం ఇస్తున్నారు కదా, నోరు మూసుకొని స్టోర్ దగ్గర పోయి తీసుకుపోతున్నారు కదా, వీళ్ళకి ఎందుకు ఇంత వాహనాలని నేను కూడా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఈ పొద్దు ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు మీ నాయకుడు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించే విధానం, మా ఇంటికే బియ్యం పంపిస్తున్నాడు, మా ఇంటికే పెన్షన్ పంపిస్తున్నాడు, మా పథకాలని ఏ ఒక్కరికి నమస్కారం పెట్టకుండా, ఏ ఒక్కరికి లంచం ఇవ్వకుండా మాకు రావాల్సిన డబ్బు మా అకౌంట్లోకి సగౌరవంగా చేస్తున్న వ్యక్తి, మా గౌరవాలను కాపాడుతున్న వ్యక్తిని మేము కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రం వేస్ట్, మేము వేస్ట్. అఖండమైన మెజార్టీతో రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో మక్బూల్ అహ్మద్ గారిని నాకు తెలిసి 30,000 పైచిలకు, అలానే బోయే శాంతమ్మ గారిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని, ఫ్యాన్ గుర్తు ఎక్కడుందో ప్రజలు వెతికి ఎక్కడుంది నా ఫ్యాన్ గుర్తు కనపడకపోతే ముసలోళ్ళు అయితే కనుక అక్కడ ఉండే ఏజెంట్ పిలిపించి నా ఫ్యాన్ గుర్తు నాకు చూపించి ఓటేస్తా అని చెప్పి అడిగి ఫ్యాన్ చూస్తానే జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకొని బయటేసే ఓటేసి అఖండమైన మెజార్టీ ఇస్తారని తెలియజేసుకుంటూ ఈ ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గౌరవాన్ని రెట్టింపు గౌరవం జగన్ రెడ్డి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బాగుంది, ఎందుకంటే పూటొక మాట మార్చే పార్టీలకు ప్రజలు నమ్మడం లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక మాట ఉంది, సింగిల్గా జగన్ వస్తున్నాడు, ఆయన సంక్షేమం ఆయన ఇవ్వగలడు. ఈ మతతత్వ పార్టీలు ఎవరితో జత కట్టినాడో చంద్రబాబు అవన్నీ కలిసి ఇక్కడ లేవు కాబట్టి ఒక జగన్ అనే మేము ఓటు వేయాలి, తప్పకుండా ఈ సంక్షేమ అభివృద్ధి ఆయనతోనే మేము సాధించాలి అనే తపన చాలా ఉంది ప్రజల్లో. కాబట్టి స్పందన అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. 4% రిజర్వేషన్ల గురించి ఏ పార్టీలు అయితే ఈరోజు మాట్లాడుతున్నారో
దానికి ఈయన మద్దతు పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా ఓసీలను తప్పన పడినారో అదే బాటలో తనయుడు నడుస్తున్నాడు. దానికి వీళ్ళు తూట్లు పొడిచే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. తప్పకుండా ప్రజలు దానికి తగిన బుద్ధి చెప్తారని ప్రజలు ఆశిస్తున్నారు, మేము కూడా ఆశిస్తున్నాం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ గుర్తుకే వాళ్ళందరూ ఓటు వేసి భారీ మెజారిటీతో వైనాట్ 175 నిరూపిస్తారని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కదిరి నియోజక ప్రజలు చేస్తారని నేను ఆశిస్తున్నాను.